హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నానా? నేనైతే చాలా బాగున్నానండి. మీకు ఒక గుడి చూపిస్తున్నాను కదండి. ఈ గుడి యొక్క విశిష్టత గురించి చెప్దాం అనుకుంటున్నానండి. అది ఏంటి అనుకుంటున్నారా? వైజాగ్ ఎప్పుడైనా వస్తే ఖచ్చితంగా ఈ గుడిలో దర్శనం చేసుకొనే వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతాయని ఇక్కడ ప్రజల యొక్క నమ్మకం అండి. మేము కూడా బాగా నమ్ముతాము. అందుకనే వైజాగ్ వచ్చిన వాళ్ళు తప్పకుండా ఇది రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుందండి. తప్పకుండా దర్శనం చేసుకొనే వెళ్ళండి. కానీ సండే వస్తే మాత్రం ఖాళీ ఉండదండి. మిగతా ఏ రోజు వచ్చినా కొంచెం పర్లేదు, కానీ సండే మాత్రం వస్తే అస్సలు ఖాళీ ఉండదు. ఫ్యామిలీతో వచ్చే వాళ్ళు అయితే బుధవారం గురువారం రండి. ఎందుకంటే ఆ 2 రోజుల్లో కొంచెం ఖాళీగా ఉంటుంది. మిగతా ఏ రోజులైనా సరే ఖాళీ ఉండదు. ఇది వైజాగ్ రైల్వే స్టేషన్ దగ్గరే ఉంటుంది. ఇక్కడ పండగలు చేసుకుంటారండి. తలుపులమ్మలు లోవలో చూడండి, తలుపులమ్మ తల్లికి ఎలా చేస్తారో ఇక్కడ కూడా అలాగే పండగలు చేస్తారు. ఈ తల్లి దగ్గర పోతులు కోళ్ళు కూడా వేస్తారు. ఇవన్నీ చూడండి ఉండడానికి ఈ వేసినవండి. ఇవన్నీ చూడండి. స్టేషన్ మొత్తం చివరి వరకు గోడ చివరంతా ఈ టెంట్లతో నిండిపోయి ఉంటుంది. ఆదివారం వస్తే అస్సలు ఖాళీ ఉండదండి ఈ గుడి. ఉపారాలు కోళ్ళు ఏవైనా సరే ఈ వెనకాతలు ఉన్న గోడకు మాత్రమే కోసుకోవాలి. ఉపారాలు చీర జాకెట్టు పెట్టుకునే వాళ్ళు ఉంటే ఇక్కడే దీపాలు అయ్యి వెలిగించుకోవాలండి. లోపలికి దీపాలు అయ్యి పెట్టుకోవడానికి ఎలవ్ లేదు. ఈ తల్లి చుట్టూ ఒక 3 సార్లు ప్రదక్షిణలు చేసి ఇక్కడ ఉపారాలు పెడతారండి. నేను కూడా సేమ్ అలాగే పెట్టాను. ఇంతకుముందు మేము వెళ్ళినప్పుడు లోపలికి ఎలా ఉండేదండి, లోపలే పెట్టుకునే వాళ్ళం. ఇప్పుడు మొత్తం గుడి అంతా రష్ అయిపోవడం వల్ల, గుడి అంతా ఖాళీ లేకపోవడం వల్ల ఇప్పుడు బయట వాళ్ళు కూడా వస్తున్నారు కదండి, అందువల్ల వెనకాతల మాత్రమే పెట్టనిస్తున్నారు. చూడండి నేను ఉపవారం ఎలా పెట్టానో చూపిస్తాను. అదిగోనండి చాలా మహిమగల తల్లి అండి ఎర్నమాంబ తల్లి. ఇక్కడ ఏ కోరికలు కోరుకున్నా కానీ నెరవేరుస్తుంది. జాబ్ రావాలనుకున్న వాళ్ళకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. పిల్లలు పుట్టలేని వాళ్ళకు కూడా ఖచ్చితంగా పిల్లలు పుడతారు. అందుకే మేము వెళ్ళిన రోజు అన్ని పండగలే జరిగాయండి. చిన్న చిన్న పిల్లలతో పాటు వచ్చారండి. మీకు ఒకసారి గుడి మొత్తం చూపిద్దాం అనుకుంటున్నాను, చూసేయండి ఈ వీడియోలో. లోపలికి వెళ్ళే టైం లేదండి, అంటే చాలా రష్గా ఉన్నారు జనం అంతా. అందుకని మాత్రమే బయట నుంచే తీశాను. ఈసారి ఎప్పుడైనా లోపలికి కానీ వెళ్ళేలా ఉంటే లోపల తల్లిని కూడా మీకు చూపిస్తానండి. చూడండి ఇన్నాళ్ళు అయితే చిన్న గుడి మాత్రమే ఉండేది. ఇప్పుడు అందరూ భక్తుల రద్దీ వల్ల చుట్టూ ప్రహరీలా కట్టడం కూడా జరిగిందండి. ఇప్పుడు సేమ్ తలుపులమ్మలో ఎలా ఉందో అలా తయారైపోయింది మొత్తం చుట్టుపక్కలంతా. చూడండి ఎంత జనం వచ్చారో. ఫ్రీ దర్శనం ఉంది, డబ్బుల దర్శనం కూడా ఉందండి. స్టార్టింగ్ 50 రూపాయలతో అనుకుంటా అండి డబ్బుల దర్శనం. 200 వరకు ఉంది. ముడుపులు అయ్యి మొక్కుబళ్ళు చెల్లించుకుంటే 200దే వెళ్ళండి. ఎందుకంటే అది చాలా త్వరగా అయిపోద్ది, ఎక్కువ జనం దానికి లేరండి. నేను చాలా రోజుల తర్వాత ఇంత జనాన్ని చూశానండి ఇక్కడ. ప్రతి వారం ఉండొచ్చండి, కాకపోతే నేను ఎప్పుడూ వెళ్ళలేదు కదా, ఇదే వెళ్ళడం వల్ల నాకు కొంచెం కొత్తగా ఉంది. చూడండి ఎన్ని పోతులు వెళ్తున్నాయో. తల్లి పండగలతో చూడండి ఎలా వస్తున్నారో భక్తులంతా. ఇక్కడ కూడా ఈ చెట్టు దగ్గర కూడా కొంచెం చిన్న చిన్న విగ్రహాలు పెట్టారండి తల్లికి. ఇదంతా క్యూ అండి లోపల తల్లి దర్శనానికి వెళ్ళడానికి.
చూడండి ఎంత జనం ఉన్నారో, ఎన్ని పండగలు అవుతున్నాయండి. మనం టెంట్ హౌస్ అన్నీ ఇక్కడే మాట్లాడుకోవచ్చండి. డప్పులకి టెంట్ హౌస్కి మ్యాప్కి కలిపి ఒకే ప్రైజ్ ఉంటుందండి. ఒకసారి మాట్లాడేసుకోవచ్చు. చూడండి ఇక్కడ తాయెత్తులు కూడా అమ్ముతున్నారండి. ఇన్నాళ్ళు అయితే ఎవరు ఉండేవారు కాదండి, ఇప్పుడైతే చాలా రద్దీగా ఉంటుంది. తలనీలాలు ఇక్కడ సమర్పిస్తున్నారండి. చూడండి ఈ చిన్న టెంట్ కనిపిస్తుంది కదండి, అక్కడండి. ఇక్కడే చీర జాకెట్టు కొబ్బరికాయలు కూడా అమ్ముతున్నారు. ఇక్కడ చూడండి డబ్బులతో పండగ వస్తుంది. మీరు కనుక చూసినట్లయితే కామెంట్ చేయండి. చూడండి నా కోసం మా పాప వెయిటింగ్. ఇవన్నీ పోతులు చేసే ప్లేస్ అండి. అక్కడ మొక్కుబళ్ళు తీర్చుకున్నవన్నీ ఇక్కడికి తీసుకొస్తే ఇక్కడ చేసేసి నీట్గా ఇస్తారు. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. ఎర్రమాంబ తల్లిని చూసినట్లయితే మీకు అంతా శుభ